రిజర్వేషన్ల కల్పనతో వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని వివరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కులాల పేరుతో సాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావులు జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే అని గుర్తు చేశారు. వారి విగ్రహాలను మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లిలో ఆవిష్కరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సావిత్రిబాయి ఫులే విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే వీళ్ళు పైకి రాగలుగుతారు. సమాజంలో గౌరవం దక్కాలన్నా, సమాజంలో అందరితో సమానత్వం ఉండాలన్నా కానీ వారికి రిజర్వేషన్ ద్వారానే పైకి వస్తారని చెప్పి వారు ఆ రోజు ఆలోచన చేసి ఆ మహనీయుడు మరి నాంది పలకడం, ఆ తర్వాత సాహు మహారాజు రాజ్యంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించడం, రాజ్యాంగాన్ని రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిబా ఫులేను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచడం, సావిత్రిబాయి ఫులే గారు మొట్టమొదటి మహిళలు చదువుకుంటేనే బాగుపడతారు, మహిళలు చదువుకోతే ఈ దేశం బాగుపడదు, అణగారిన వర్గాల వాళ్ళకు చాలా అవసరం అని చెప్పి మొట్టమొదటి టీచర్గా మహిళలకు విద్యాభ్యాసం చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి ఫులే. మరి ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ప్రకారమే ఎలక్షన్స్లో పోవాలి.